నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఆల్రెడీ బాలీవుడ్కి టాలీవుడ్ని చూసి ఒక రకమైన భయం పట్టుకుందా అంటే ఆ ప్రశ్నకు సమాధానం అవుననే చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు. చాలా సందర్భాలు కూడా అవుననే రుజువు అవుతూ వస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి అంటే ఇదివరకటి నుంచి చూస్తే కనుక కొంతమంది బాలీవుడ్కి సంబంధించి బాహాటంగానే విమర్శలు చేసినప్పటికీ ఇటీవలి కాలంలో కూడా ఆ విమర్శల బాణాలు ఎక్కువగా సంధిస్తూ ఉన్నారు చాలామంది సీనియర్స్. రీసెంట్గా మంచి నరేటర్ అండ్ డైరెక్టర్, రైటర్ అనురాగ్ కశ్యప్, ఆయన మనకి తెలుసున్న చాలా మూవీస్లో కూడా నటించారు. ఈవెన్ ఇఫ్ మొన్నటి విజయ్ సేతుపతి మహారాజా మూవీలో కూడా ఒక విలక్షణమైన పాత్ర విలన్గా నటించి ఆకట్టుకున్నారు. అలాగే ఆ తర్వాత ఒక మలయాళ సినిమా, అందులో కూడా అది కూడా ఆల్రెడీ మనకి ఓటీటీలో అందుబాటులో ఉంది, అందులో కూడా ఆయన మంచి పాత్ర పోషించారు. ఇలా ఆయన కెరీర్ కొనసాగుతున్న తరుణంలో బాలీవుడ్ని వదిలేసి వచ్చేస్తాను, ముంబైని వదిలి బయటకు వచ్చేస్తాను, వారందరికీ కూడా బాలీవుడ్లో ముఖ్యంగా కలెక్షన్ల మీద అలాగే ఆ బడ్జెట్ మీద ఉన్నటువంటి ధ్యాస కథ మీద ఉండలేదు. బాలీవుడ్లో అందుకే మూవీస్ ఫెయిల్ అవుతున్నాయంటూ ఒకంత తీవ్ర స్వరంతో వ్యాఖ్యలు చేశారు ఆయన. అసలు అంతటి సీనియర్ అలాంటి వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏంటి, తదనంతర పరిణామాలు ఏంటి, ఇవన్నీ మాట్లాడదాం. ప్రముఖ పొలిటికల్ అండ్ సినీ క్రిటిక్ భరద్వాజ్ గారు మనతో పాటు ఉన్నారు. సార్తో ఆ విషయాలు డిస్కస్ చేద్దాం. సార్ చెప్పండి. అనురాగ్ కశ్యప్ వ్యాఖ్యలు కానీ, అంటే బాయ్కాట్ బాలీవుడ్ లాగా అసలు ఏంటి, ఏం జరుగుతుందంటారు? ఆల్రెడీ మన తెలుగు సినిమాలు రేంజ్లో వెళ్ళడంతో బాలీవుడ్లో సినిమాలు కూడా డౌన్ అయిపోయాయి. అఫ్ కోర్స్ అక్కడక్కడ పఠాన్ లాంటివి కొంతవరకు కూడా బాలీవుడ్లో హిట్లు అయినా. అలా కాదండి, అనురాగ్ కశ్యప్ వ్యాఖ్యల్ని అలా అర్థం చేసుకోనక్కర్లేదు. అంటే చాలామంది ఇంతకుముందు అనుపమ్ ఖేర్ కూడా ఈ మాట అన్నాడు. సౌత్ సినిమాల్లో కథలు ఉంటున్నాయి అంటే, సౌత్ సినిమా అంటే ఆయన ఉద్దేశం టాలీవుడ్ అనే. టాలీవుడ్ సినిమాల్లో కథలు ఉంటున్నాయి, మన సినిమాల్లో కథలు ఉండటం లేదు కాబట్టి అని ఒక వ్యాఖ్య చేశాడు ఆయన. అయితే కార్తికేయ 2లో ఆయన నటించాడు. ఆ నటించిన సందర్భంగా వచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది. అదే టైంలో ఒక సౌత్ ప్రొడ్యూసర్ చేసినటువంటి కాశ్మీరీ ఫైల్స్లో కూడా యాక్ట్ చేశాడు ఆయన, కీలక పాత్ర. ఈ 2 సినిమాల ప్రేరణతో వచ్చినటువంటి స్టేట్మెంట్ అది. ఆయన ఉద్దేశంలో కథ అంటే ఏమిటి, రైట్ వింగ్ వ్యవహారాలు చెప్తున్నారు ఇక్కడ బలంగా, ఇది కనెక్ట్ అవుతోంది ప్రపంచానికి. కాశ్మీర్ ఫైల్స్లో ఏం చెప్పారో దాదాపు అదే కార్తికేయ 2లోనూ చెప్పారు. అంటే మెజారిటీ మతం ప్రమాదంలో ఉంది అనేటువంటి ధోరణిలో కథలు డిజైన్ చేస్తే జనం చూస్తున్నారు, ఆ ధోరణి మీకు అలవడటం లేదు అని చెప్పి ఆయన బాలీవుడ్ మీద ఒక విమర్శ చేశాడు. బాధపడ్డాడు. ఇప్పుడు ఈయన గొడవ వేరు. అనురాగ్ కశ్యప్ ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, సౌత్కి వెళ్ళిపోతానని ఎందుకు అంటున్నాడంటే, బాలీవుడ్కి ఒక కల్చర్ ఉంది. అంటే యాక్షన్ సినిమాలు ఏ లెవెల్లో ఉండేవో అదే సమయంలో బసు చటర్జీ లాంటి వాళ్ళు సెన్సిబుల్ డైరెక్టర్లు ఉండేవాళ్ళు అక్కడ. ఆర్ట్ ఫిల్మ్స్, ఆ సినిమాలు కూడా నడిచేవాడు. శ్యామ్ బెనగల్ కలియుగ్ లాంటి సినిమాలు తీసేవాడు, అంకుర్ లాంటి సినిమాలు తీసేవాడు. ఈ 2 ప్యారలల్గా నడిచేవి. ఇప్పుడు ఒకే ధోరణి అయిపోయింది, మోస ధోరణి. ఈ మోస ధోరణి అంటే ఈ కథలు లేవు అని చెప్పి ఇలా అనుపమ్ ఖేర్ లాంటి వాళ్ళు మాట్లాడిన తర్వాత ఆ ఇన్ఫ్లుయెన్స్ గురై ట్రిబుల్ ఆరో లేకపోతే మరొకటో చూసి ఈ తరహా పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా, నక్కను చూసి పులి వాత పెట్టుకున్నట్టుగా తయారైంది పరిస్థితి. తయారయ్యి వాళ్ళు తమని తాము రీడిఫైన్ చేసుకునేటువంటి ప్రోగ్రాంలో భాగంగా ఏవేవో గందరగోళాలు తీసేస్తున్నారు. ఇది కాదు, మనకు ఒక ఒరిజినల్ టోన్ ఉంది, మనకి ఒక ఒరిజినల్ వారసత్వం ఉంది మన జీవితాల్లో. మనకు పక్కన మన్మోహన్ దేశాయ్ సినిమా రిలీజ్ అయ్యేది, అమర్ అక్బర్ ఆంథోనీ. దానికి ప్యారలల్గా శ్యామ్ బెనగల్ గారి సినిమా రిలీజ్ అయ్యేది, 2 బాగానే ఆడేవి. లేకపోతే ఆయన మృణాల్ సేన్ గారి సినిమా వచ్చేది, లేదా బసు చటర్జీ గారి సినిమాలు వచ్చేవి, రిషికేష్ ముఖర్జీ గారి సినిమాలు వచ్చేవి. ఇప్పుడు ఆస్థా లాంటి సినిమాలు చేసినటువంటి బాలీవుడ్ అది. నిజానికి అలాంటి కథ డిజైన్ చేయటం అంటే, గ్లోబలైజేషన్, మార్కెట్ ఎకానమీ జీవితాల్లోకి వచ్చాక జీవితం ఎంత సంక్షోభం అయిపోతుంది అనే ఒక చాలా సున్నితమైనటువంటి పాయింట్ తీసుకుని అద్భుతంగా కథ చెప్పాడు ఆయన ఆస్థా సినిమాలో, రేఖ క్యారెక్టర్లు. కాబట్టి అంత సెన్సిబుల్ సినిమాలు తీసిన చరిత్ర ఉంది మనకి. ఐ థింక్ నజీరుద్దీన్ షా కదండి అందులో, ఓంపురి సారీ సార్. అంత సెన్సిబుల్ సినిమాలు తీసిన చరిత్ర ఉంది మనకి. అలాంటి మనం ఇప్పుడు కథల కోసం లేకపోతే సినిమా ఇలా ఉండాలని చెప్పి ఎవరినో చూసి మనం ఫాలో అవటం ఏమిటి? మరి బడ్జెట్ గురించి కూడా విమర్శలు చేశాడుగా. అంటే బడ్జెట్ మీద ఉన్న దృష్టి కథల మీద ఉండలేదు. బడ్జెట్లు అంటే ఇప్పుడు మార్కెట్
ఎవరు జనాలకు ఏమి ఎక్కుతుంది అనేది మీరు వాళ్ళలాగా ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఆ దూరంలో వచ్చిన సినిమానే చావా. అవును. ఇవి కాదు, జీవితంలో నుంచి కథలు తీసుకుని అద్భుతమైన సినిమాలు తీసిన ఒక లెగసీ ఉంది మనకి. ఆ లెగసీని మనం కంటిన్యూ చేయలేకపోతున్నాం. ఇప్పుడు ఆయన మలయాళం సినిమాల్లో చూసింది అదే, అదే కదా, మలయాళం సినిమాల్లో చూసింది అదే, తమిళ సినిమాల్లో చూస్తోంది అదే. ఈ ధోరణికి మనం కదా ఆద్యులం. ఆ మలయాళ సినిమా పేరు క్లబ్ అండి. ఏం క్లబ్ అది? భలే ఉంటుంది సినిమా, చూశాను నేను. అదే లేదు అంటే మలయాళంలో చాలా సినిమాలు వాళ్ళు జీవితంలో నుంచి కథలు తీసుకుని సినిమాలు చేస్తున్నారు తప్ప సినిమా కోసం కథ డిజైన్ చేయట్లేదు. అవును, ఎగ్జాక్ట్లీ. వాళ్ళ సినిమాలు అలాగే ఉంటాయి. ఆ ధోరణిలో సినిమాలు మనం కూడా తీసాం గతంలో. ఇప్పుడు ఎందుకు తీయలేకపోతున్నాం? స్వామి లాంటి సినిమా మనం ఎందుకు తీయలేకపోతున్నాం? ఓకే. చిచ్చోర్ లాంటి సినిమాలు కనీసంగా ఎందుకు తీయలేకపోతున్నాం? కాబట్టి మంచి మ్యూజిక్, ఒక జీవితము, ఫైట్లు గీట్లు లేకుండా సరదాగా సినిమాలు తీసిన అంకుర్ లాంటి సినిమాలు అవును తీసినటువంటి చరిత్రలు ఉన్నాయి మనకి. మనం ఎందుకు ఇప్పుడు ఇలా తయారైపోయావు అనేటువంటి ఒక ఆవేదన ఉంది అంటే ఇప్పుడు మాటల్లో. అనురాగ్ కశ్యప్ గారిని చూసి ఏమైనా మరింత మంది ఏమైనా మాట్లాడే ఛాన్స్ ఉంటుందంటారా? అలా అనుకోవచ్చా? లేదు, ఆల్రెడీ మొదలైంది. ఇంతకు ముందే అనుపమ్ ఖేర్ మాట్లాడినప్పుడు, లేకపోతే కంగనా రనౌత్ మాట్లాడినప్పుడు, అవునండి, కంగనా రనౌత్ కూడా మాట్లాడింది. అవునవును అవును. మాట్లాడిన సందర్భంలో కూడా కొంతమంది యంగ్ డైరెక్టర్స్ బాలీవుడ్ నుంచి కొంతమంది యంగ్ డైరెక్టర్స్ ఈ కామెంట్స్ మీద సీరియస్ గానే విరుచుకుపడ్డారు. అవునండి. అయితే క్రమంగా వాళ్ళని బుల్డోజ్ చేసుకుంటూ ఈ సౌత్ ధోరణి సినిమాలు తీయటం అనే కార్యక్రమంలో భాగంగా బ్రహ్మాస్త్ర లాంటి ప్రయోగాలు చేసి దెబ్బతిన్నారు. బ్రహ్మాస్త్ర బాగానే అన్నట్టుందండి. లేదండి, అంత పెద్ద ప్రభావం ఏం చూపించలేదు. చివరికి షారూక్ ఖాన్ సినిమా పఠాన్ కూడా ఇదే ఫార్ములాలో వెళ్ళింది. అంటే ఆర్టికల్ 370 మీద రద్దు గురించి పాకిస్తాన్ అలా రియాక్ట్ అవుతుంది. అవును, పఠాన్ 1000 కోట్ల సినిమా. ఆ సినిమాలో కూడా ఇదే సెంట్రల్ పాయింట్. ఆర్టికల్ 370 రద్దు మీద పాకిస్తాన్ ఇండియా మీద మండిపడుతూ ఏదో చేయబోతోంది, దాన్ని ఆపడానికి ఒక మిషన్ డిజైన్ చేయటం. సో స్వామి భక్తిని చాటుకునే సినిమాలే ఎక్కువగా వస్తున్నాయి అంటారు. అవి మాత్రమే ఆడతాయి అనేటువంటి ఏదైతే అనుపమ్ ఖేర్ మాట్లాడాడో, ఈ ఆలోచనలకి అనుగుణమైనటువంటి కథలు డిజైన్ చేసేస్తున్నారు మీరు. మన లెగసీని మనం వదిలేస్తున్నాం ఈ హడావిడిలో పడి. ఇప్పుడు తమిళ ఇండస్ట్రీ, మలయాళం ఇండస్ట్రీ, లేకపోతే కన్నడ ఇండస్ట్రీలో కొంతమేరకు, నిజానికి కన్నడ ఇండస్ట్రీలో కూడా ఈ క్రైసిస్ ఉంది. అక్కడి నుంచి కూడా మహాదర్శకులు వచ్చారు ఇంతకుముందు, గిరీష్ కర్నాడ్ లాంటి వాడు. అవునండి. అలాగే శంకర్ నాగ్ లాంటి డైరెక్టర్ వచ్చాడు అక్కడి నుంచి. ఇది ఈ తరహా దర్శకులు తగ్గిపోతున్నారు. అంటే వాస్తవిక దృక్పథంతో సినిమాలు తీసేటువంటి ధోరణి చచ్చిపోతుంది. కాబట్టి దీన్ని కాపాడుకోవాలి. మనం సిప్పి లాంటి డైరెక్టర్ ఉండేవాడు మన దగ్గర, షోలే లాంటి సినిమాలు తీసాడు వాడు, షాన్ లాంటి సినిమాలు తీశాడు. అంతకంటే బిగ్ డ్రీమ్లు ఏం చూపించట్లేదు వీళ్ళు. మన్మోహన్ దేశాయ్ లాంటి డైరెక్టర్లు ఇప్పుడు ఎవడూ కనిపించడం లేదు. సలీం జావేద్ లాంటి రైటర్స్ ఉన్నారు మన దగ్గర, ఏమైపోయారు వీళ్ళందరూ? ఎక్కడికి వెళ్ళిపోయారు? మనం ఎందుకు వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ మనం ఎందుకు క్రియేట్ చేయలేకపోతున్నాం అనే బాధ తప్ప ఇంక మరొకట్లేదండి. అనే పెయినే ఈయన మాట్లాడుతుంది. ఓకే, అది మలయాళ సినిమా రైఫిల్ క్లబ్ సార్, తెలుగులో కూడా ఉంది అది. అందులో చాలా మంచి పర్ఫార్మెన్స్ అనురాగ్ కశ్యప్ది. ఈవెన్ ఇఫ్ అదే అంటే కొంత అంటే టాలీవుడ్ని చూసి మీరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకండి అని చెప్తున్నాడు ఆయన. ఒక రకంగా టాలీవుడ్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ కాకండి. సౌత్లో టాలీవుడ్ మాత్రమే కాదు, ఇంకా ఉన్నాయి. ఎస్ సార్, వాళ్ళు మంచి సినిమాలు తీస్తున్నారు, సెన్సిబుల్ సినిమాలు తీస్తున్నారు. బాలీవుడ్ని ఏదో విమర్శించేసినట్టు అయితే కాదు. బాలీవుడ్ని తన పాత లెగసీని ఒకసారి గుర్తు చేశాడు. ఒక్కసారి రీలోడ్ కండి అని చెప్తున్నాడు ఆయన. అంతే అండి. ఓకే, ఆ రీలోడ్ కావడానికి మీకు ప్రేరణ ఉంది అక్కడ అని చెప్తున్నాడు. సౌత్లో ఆ ప్రేరణ ఎక్కడ ఉంది? మీరు టాలీవుడ్ నుంచి ప్రేరణ పొందుతున్నారు. రాజమౌళిని చూసి వాతలు పెట్టుకునే ప్రయత్నం చేయకండి. మరి ఖాన్లు, కపూర్లు అంతా కూడా భయపడుతున్నారు కదా. అంటే మీరు టాలీవుడ్ని చూసి వాతలు పెట్టుకునే ప్రయత్నం చేయకండి. అక్కడ తమిళ సినిమాలు ఉన్నాయి, మలయాళం సినిమాలు ఉన్నాయి, అవును, కన్నడ. అక్కడ నుంచి మంచి కంటెంట్ వస్తుంది. ఆ మంచి కంటెంట్ కూడా మనం గతంలో చేసినవే. అంతే కదా. కాబట్టి మనం ఒక్కసారి మన మూలాలు చేసుకుందాం. మన మూలాలు మర్చిపోవద్దు. మనం సమర్థులమే, కాకపోతే మన దృష్టిని రకరకాలుగా మరల్చే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, ఆ ప్రయత్నాలని పక్కకి నెట్టండి.
నెట్టి పని మీద ఫోకస్ పెట్టండి, మంచి సినిమాలు తీయగలం మనం. అంతే కదా సార్ ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే ఓన్లీ బాలీవుడ్ సినిమా, ఎక్కడైనా బాలీవుడ్ ఆడేవే కదా. ఇప్పుడు బాలీవుడ్ సినిమాలే రీమేక్లు అండి అన్ని చోట్ల. ఇప్పుడు రామారావు గారిని తీసుకుంటే ఒక దశలో ఆయనకి అంటే 73, 74 టైంలో ఆయన్ని మళ్ళీ హీరోగా రైజ్ చేసినవి హిందీ రీమేక్లే కదా. నిప్పులాంటి మనిషి కావచ్చు, అన్నదమ్ముల అనుబంధం కావచ్చు, నేరం నాది కాదు ఆకలిది, లాయర్ విశ్వనాథ్, ఈ సినిమాలే కదా నిలబెట్టింది ఆయన్ని. సో హిందీ రీమేక్లు విపరీతంగా ఆరాధన అనే సినిమా కూడా, గీత్ అనే సినిమా రీమేకే కదా. అవును, నా మధ్య నిన్ను పిలిచింది. హిందీ సినిమాల నుంచి రీమేక్లన్నీ పెద్ద హిట్లు. ఇప్పుడు నిప్పులాంటి మనిషి సినిమా తెలుగులో రామారావు గారు రీమేక్ చేసిన తర్వాత జంజీర్ కదా, అందులో సత్యనారాయణ చేశాడు ప్రాణ్ క్యారెక్టర్. సత్యనారాయణ ప్రాణ్ క్యారెక్టర్, అమితాబ్ క్యారెక్టర్ రామారావు చేశాడు. అవును అవును. ఆ సినిమా చాలా పెద్ద హిట్ ఇక్కడ. ఈ సినిమాని చూసి ఎంజీఆర్ గారు తమిళ్లో రీమేక్ చేశాడు దాన్ని. అక్కడ హిట్ అండి చేసి ఈ క్యారెక్టర్ సత్యనారాయణకి ఇవ్వడం ఆయనకు నచ్చలేదు. ఎన్టీఆర్ఏ చేసి ఉండాల్సింది అని డబుల్ యాక్షన్ తమిళ్లో ఆయన 2 క్యారెక్టర్లు ఆయన చేశాడు. ఎంజీఆర్ హిట్ అండి సినిమా, హిట్ సినిమా. అబ్బో, ఆయనకి ఆరాధన చాలా ఎక్కువ కాబట్టి ఈ ధోరణిలో నడిచింది. ఓకే. అంటే సౌత్ సినిమా ఒక రకంగా బాలీవుడ్ సినిమాలను రీమేక్ చేసి, అంటే సౌత్ పెద్ద హీరోలు అందరూ కూడా బాలీవుడ్ సినిమాల రీమేకుల మీద నడిపారు జీవితాలను. కానీ ఇప్పుడు పూర్తిగా ఉల్టాయిందిగా. ఇప్పుడు మారింది. ఇప్పుడు ఈ మారటం అనేది ఒక్కసారి మీరు వెనక్కి వెళ్ళండి. అది ఒకప్పుడు వెనక్కి వెళ్ళి ఎంజీఆర్ ఏ సినిమాల మీద నడిపాడు, ఎన్టీఆర్ ఏ సినిమాల మీద నడిపాడు చూస్తే మనం ఏమిటో మనకు అర్థం అవుతుంది. ఆయన చెప్పడంలో అంత అర్థం ఉంది. అవును. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.